అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుగని. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఒక పౌడర్ అయితే నేను మీకు పరిచయం చేస్తానండి. అందరికీ తెలుసు, కానీ లేటెస్ట్గా పుట్టే వాళ్ళకి ఇంకా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే గనక ఈ పౌడర్ని ఒక్కసారి మీరు ఉపయోగించి చూడండి. నిజంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శరీర శుద్ధి చేయగల సొంటి పొడి అండి. 6 నెలల పసిపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు కూడా శరీరాన్ని శుద్ధి చేయగల సొంటి పొడి. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి 3 ముద్దల్లోనూ సొంటి పొడి వేసుకుని తినండి చాలు. ఆకలి పుట్టిస్తుంది, అజీర్తిని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండవలసిన ఔషధం అని చెప్పొచ్చండి. ఈ పోటీ ప్రపంచంలో బిజీ షెడ్యూల్ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు దేన్ని ఈ బాడీని కేర్ చేసే అంత టైం ఉండలేని పరిస్థితిలో ఉంది యావత్ ప్రపంచం అంతా కూడాని. కానీ నేనేం చెప్తున్నాను అంటే, ప్రతి రోజులోనూ కూడా ఈ 24 అవర్స్లోని డేలో 1 అవర్ అనేది మన బాడీ కనుక కేటాయించి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయి, అలాగే మన బాడీకి ఏది మంచిది ఏది చెడు అనే విషయం కనుక మనం తెలుసుకోగలిగితే గనక దాచి 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 హాస్పిటల్ పోయకుండా శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకోకుండా ఉండగలుగుతాం మనం. అలాగే మనం తీసుకునే ఫుడ్ మీదే మన జీవన విధానం అంతా కూడా ఉంటుందండి. నాకు ఈ పౌడర్ అయితే కనుక నేను చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, ఒక స్మాల్ బిజినెస్ ఉందని. ఈ సొంటి పొడి అనేది చాలామంది రిక్వెస్ట్ చేస్తే నేను ఈ సొంటి పొడి అనేది నేను తయారు చేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు మాకు ఉంటుంది అనమాట. ఎలా చేసుకోవాలంటే కనుక 1/2 కేజీ సొంటిని తీసుకున్నానండి. సొంటిని ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకుని అందులోని ముక్కలు వేపుకుని కొంచెం దంచాలండి. లేకపోతే కనుక డైరెక్ట్గా అందులో వేస్తే కనుక అది నలగదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ జింజర్ అనేది. ఎందుకంటే అది డ్రై అయిపోద్ది కాబట్టి గట్టిగా ఉంటుంది. అలాగే 1/2 కేజీ సొంటికి నేను 50 గ్రాములు మన ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు అనమాట వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని దాన్ని మళ్ళీ జల్లించుకున్నానండి. నేను జల్లించుకుంటే ఒకలాంటిది మనకి అందులోని మన జింజర్లోని పొట్టు లాంటిది ఒకటి ఉంటుందండి. అంటే జింజర్ గట్టిగా ఉంటుంది కదండి, అందులోని పీచు లాంటి పదార్థం ఒకటి ఉంటుంది. జల్లించేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. తినడానికి కూడా బాగుంటుంది. అలాగే మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ అన్నం తినేటప్పుడు 1, 2, 3 ముద్దల్లో గనక ఈ పౌడర్ని వేసుకొని నెయ్యి కానీ, లేదంటే నెయ్యి మీకు అలవాటు లేకపోతే గనక నూనెతో కానీ మీరు తింటే నిజంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మన ఈ సొంటి పొడిలోని. అలాగే మనకి డెలివరీ అయినప్పుడు కూడా పెద్దవాళ్ళు మనకి పెడతారు దీన్ని. వాతం చేసే శక్తి ఉంటుంది దీనికి, వాతం తగ్గించే శక్తి ఉంటుందండి మన ఈ సొంటి పొడిలోని. అలాగే చూడండి, ఇలాంటి మన అలా వేస్ట్లా వస్తుంది అనమాట అండి. దాన్ని పాడేయాలి. అలాగే పౌడర్ చేసుకుని ఒక కంటైనర్లో పెట్టుకుని భోజనం తినేటప్పుడు ఫస్ట్ 1 or 2 ముద్దల్లో కనుక ఇది వేసుకుని తింటే కనుక మనకి తరచూ చాలామందికి వాతం చేసే చిన్నపిల్లల్లో కూడా ఉంటుందండి వాతం చేసే తత్వం. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ఈ సొంటి పొడి వేస్తే తినడం వల్ల మనకి వాతాన్ని తగ్గించే శక్తి సొంటి పొడికి ఉంటుందండి. నేనైతే కనుక ఇలా పౌడర్ చేసుకుని నేను స్టోర్ చేసుకున్నాను. ఇలా మోర్ అప్డేట్స్ గురించి, వీడియోస్ గురించి నా పేజ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ పౌడర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. బాయ్.